మా సరస్వతక్క తన లెటర్ ప్యాడ్ మీద మాకు తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే అని చెప్పి శ్రీకృష్ణ కమిటీకి కూడా రాసిచ్చింది ఇవాళ సరస్వతక్క. నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కనుకనే ఇవాళ తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇవాళ ఈ రాష్ట్రం ఇంత గణనీయంగా తాగునీటి సమస్య, సాగునీటి సమస్యను, కరెంటు సమస్యను, మంచినీళ్ల సమస్యను ఎన్నో రంగాల్లో ఇలా అభివృద్ధి జరుగుతూ ఉందంటే ఆ తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల. తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అవుతుండేనా, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ అవుతుండేనా, సిద్దిపేటలో కలెక్టర్ ఆఫీస్ అవుతుండేనా, సిద్దిపేట ఇవాళ ఇంత అద్భుతమైన 4 లైన్ రోడ్ మీరు చూస్తున్నారు, హైవే సిద్దిపేట నుంచి రామాయణపేట దాకా అద్భుతమైన హైవే ఇవాళ పనులు జరుగుతూ ఉన్నాయి. సిద్దిపేటకు రైలు తెచ్చుకున్నాం, సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నామంటే ఆ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో చేసి ఈ తెలంగాణ తెచ్చుకోవడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధిని మనం సాధించుకోగలిగినాం. ఆ రోజుల్లో మాకు సరస్వతకి ఇక్కడుంటే దేవునూరు తిరుపతి గారు, ఆయన కూడా చాలా సీనియర్ లీడర్, చిన్నకోడూరు ఎంపీపీగా పనిచేస్తుండే. ఇద్దరు సమ ఉజ్జులుగా ఉండురు. దువ్వల మల్లన్న నంగనూరు మండలంలో ఉంటుండే. ఇలా దురదృష్టవశాత్తు మా తిరుపతి సాబ్ కూడా చనిపోయింది. అట్లా అటు మల్లన్న, ఇటు తిరుపతి గారు, ఇటు సరస్వతక్క 3 మండలాలకు 3 ఎంపీపీలుగా ఇవాళ కేసీఆర్కు ఆ రోజు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి నాయకత్వం ఆ రోజుల్లో పనిచేశారు. అట్లా ఆ రోజుల్లో కేసీఆర్ గారిని అంత బలపరిచింది కనుకనే, వీళ్ళందరూ గట్టిగా చేసింది కనుకనే కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడిండు. ఈ ధైర్యంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కేసీఆర్ సాధించగలిగిండు. సో అట్లా సరస్వతక్క కృషి మనం ఎప్పుడు మర్చిపోలేం. అంటే ఆ రోజుల్లో ఉన్న ప్రభుత్వాలు ఎన్నో టెంప్టేషన్లు, పార్టీలు మార్చండి మీకు పదవులు ఇస్తామంటే కూడా మేము కేసీఆర్తోనే ఉంటాం, తెలంగాణ పక్షాన ఉంటామని నిలబడినటువంటి కుటుంబం మా సరస్వతి నారగౌడ్ గారి కుటుంబం. ఎలాంటి ఒత్తిళ్లున్నా, భయం పెట్టినా, ఆశ పెట్టినా దేనికి కూడా లొంగలేదు. మా బాట కేసీఆర్ బాట, మా మాట తెలంగాణ మాట, మా లక్ష్యం మా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఎంతో నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసినటువంటి కుటుంబం మన సరస్వతి నారగౌడ్ గారి కుటుంబం. అలాంటి సేవలు చేసినటువంటి మా నారగౌడ్ సాబ్ కానీ మన సరస్వతి అక్కను మరి ఎప్పుడు కూడా మర్చిపోలేం. ఇలా అక్క మీద ఉండే గౌరవం కొద్దీ, అక్క మీద ఉన్న ప్రేమ మేము మాటల్లో చెప్పలేకపోవచ్చు, కానీ ఎప్పటికి కూడా తనకు ఆ ప్రేమ ఉంటుంది. ఒక నీతి నిజాయితీతో కేసీఆర్ గారు అడుగు జాడల్లో నడిచి తెలంగాణ రాష్ట్ర సాధనలో కృషి చేసి 23 ఏళ్లు వివిధ పదవుల్లో ప్రజాసేవ చేసినటువంటి సరస్వతి గారికి ఇవాళ మా అందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. సరస్వతక్క మనస్సుకు ప్రశాంతత చేకూరాలని, వారి ఆత్మ శాంతించాలని, వారు తప్పకుండా వారి యొక్క పేరు ఉండే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ముఖ్యంగా నారగౌడ్ గారికి వారికి ధైర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని మనసారా ప్రార్థించుకుంటూ, మరి ఈ సభ ఇంత గొప్పగా జరగడం, అక్కగారి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు పోయినసారి నారగౌడ్ సాబ్ అడిగి ఇలా పెడుతున్నా అంటే 14 తారీఖు పెట్టు సార్ తప్పకుండా వస్తా అని చెప్పిన, నాకు ఎన్ని పనులున్నా కూడా పక్కకు పెట్టి ఇవాళ మా సరస్వతక్క విగ్రహం ఆ రోజు, ఎందుకంటే నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు సరస్వతక్క ఎంపీపీగా ఉండే, నన్ను ఎంతో ప్రేమించింది. నేను మొదటిసారి ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు నాతో పాటు అడుగులు అడిగేసి పాదయాత్ర చేసింది. నా గెలుపు కోసం కూడా సరస్వతక్క నన్ను ఎమ్మెల్యే చేయడంలో కూడా ఎంతో కష్టపడ్డది. నేను మర్చిపోలేను. నా కోసం ఎంతో సాయం చేసి నాకు సేవ చేసిన సరస్వతక్కకు, ఆ కుటుంబానికి నేను కూడా ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది ఎంపీటీసీలు కూడా వచ్చారు. అక్కతో పనిచేసినటువంటి, తాను ఎంపీపీగా ఉన్నప్పుడు పనిచేసిన మా మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, మా మాజీ సర్పంచులు చాలామంది కూడా ఇక్కడికి వచ్చారు. అది అక్క మీద ప్రేమను సూచిస్తుంది. ఇంతమంది ఇక్కడికి వచ్చిందంటే ఈ కాలంలో ఎట్లుంటుంది, మనిషి పోగానే మనుషులు మారిపోతుంటారు. కానీ అక్క మీద ఉండే గౌరవం, ప్రేమతోని ఇంత పెద్ద ఎత్తున వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులందరూ కూడా వచ్చిందంటే అది అక్క, ఆ కుటుంబం యొక్క మంచితనం అని చెప్పి మరొకసారి నేను మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ నమస్కారం. జై హింద్, జై తెలంగాణ, జోహార్ సరస్వతక్కకు.